కర్బూజా కర్బూజా జ్యూస్ వేసవిలో చల్లదనాన్నిచ్చి మన శరీరాన్ని చల్లబరిచే కర్బూజా జ్యూస్ని చేసేసుకుందామా? అయితే వచ్చేసేయండి మరి. హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఎండలు చూసారా? అప్పుడే స్టార్ట్ అయిపోయింది, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా. మరి మనకి చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది. మరి నాకు కూడా తాగాలనిపిస్తుంది. ఈరోజు కర్బూజా జ్యూస్ చేసేసుకుందామా మరి? అయితే మరి వచ్చేసేయండి, మనకి చిల్లకి చేసి చూపించేస్తాను మరి. చూడండి ఫ్రెండ్స్, మంచి పండినవి కర్బూజా మనం పళ్ళను తీసుకుని ఇప్పుడు జ్యూస్ చేసేసుకుందాం. అది అలాగే చూపిస్తాను. చూడండి, కర్బూజాని మనం మంచి పండింది తీసుకున్నాం కదా, ఇలాగ కోసుకొని నీట్గా కడుక్కొని కోసుకోవాలి. ఇందులో ఉన్న సీడ్స్ అన్నీ మొత్తం రిమూవ్ చేసుకొని నేను కోసి చూపిస్తాను. దీని మీద మొత్తం అంతా రిమూవ్ చేసుకున్నామంటే తొక్క తిని ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకుందాం. కట్ చేసేసుకొని ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే వెంటనే నలిగిపోద్ది కదా. ఇలా అన్నీ నేను కట్ చేసి చూపిస్తాను. అన్నీ కట్ చేసుకుందాం. కర్బూజాని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకున్నామండి. ఇప్పుడు మనం మిక్సీ వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కోసుకున్న కర్బూజా మొక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. వీటిని ఇప్పుడు జ్యూస్ చేసుకున్నకి మిక్సీ పట్టేసుకుందాం. ఎండాకాలంలో చల్లగా మనం ఇలా తాగినట్టయితే కనుక చాలా బాగుంటుంది కదండి. అలాగే బాడీకి కూల్ చేస్తుంది అనమాట కర్బూజా. ఇగో 2 టేబుల్ స్పూన్లు షుగర్ యాడ్ చేసుకుందాం. ఇందులోనూ ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే కనుక ఆల్రెడీ తీయగా ఉంటుంది కాబట్టి మనం తేనె కూడా యాడ్ చేసుకుంటాం. అలాగే కొంచెం మిల్క్ యాడ్ చేసుకుందాం. కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలండి ఇవి. చాలా ఎక్కువ కూలింగ్ ఉందన్నమాట. ఇవి కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మిక్సీ పెట్టేసుకుందామండి. మన కూల్ కర్బూజా జ్యూస్ అయిపోయిందండి. ఇప్పుడు గ్లాసులో మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. వేసుకుంటున్నామండి. చాలా కూలింగ్ చేస్తుంది బాడీకి, మరి చాలా టేస్టీగా ఉంటుంది. తయారైపోయింది. గ్లాస్లో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు తేనె అండి. ఇలా మనం కొంచెం తేనె, షుగర్ తక్కువ వేసుకున్నాం కదా, ఇక కొంచెం తేనె ఇలా వేసుకొని, మీ ఇష్టం, ఆప్షనల్, వేసుకుంటే వేసుకోండి. వేసుకుంటే చాలా టేస్టీ. కొన్ని కర్బూజా ముక్కలు ఇందాక కట్ చేసుకున్నాం కదా, వాటిలోనే కొన్ని పక్కన తీసి పెట్టుకున్న కొన్ని కర్బూజా ముక్కలు ఇలా వేసుకొని పైనుండి కొంచెం జీడిపప్పుని మనం చిన్న చిన్న ముక్కలు చేసుకుని వాటిని కూడా ఇలా పైన డెకరేట్ చేసుకొని, ఆల్రెడీ మంచి కూలింగ్లో ఉన్న పాలు వేసుకున్నాం. మీరు వేసుకుంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను, కొంచెం ఉన్నాయి నా దగ్గర, అవి వేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనం చాలా కూలింగ్లో పెట్టాం కాబట్టి పాలు అవసరం లేదు. ఇదిగోనండి, అయిపోయింది మన కర్బూజా జ్యూస్. ఇప్పుడు టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపించాలి కదా. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇలా మనం తేనె వేసుకున్నాం కాబట్టి మరి ఇంకా అదనపు టేస్ట్ యాడ్ అవుతుంది. మరి టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపించాలి కదా. మరి మీకు చల్లని కూల్ కర్బూజా జ్యూస్ రెడీ చేసుకున్నాం కదా. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వేసవిలో మరి వేసవి స్టార్ట్ అయిపోయింది కదా, సమ్మర్. ఈ వేసవిలో కూల్గా మనం ఇలా చేసుకున్నట్టయితే కనుక అందరం తాగేచ్చు కదా ఇంట్లోనే. మరి మీరు తయారు చేసుకుంటారు కదా. మరి అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ని టచ్ చేయండి. ఆల్ వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే అయితే కనుక నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. మరి చేశాక టేస్ట్ చేయాలి కదా. మరి ఏదన్నా కానీ టేస్ట్ చేసి చూపిస్తాను మరి మీకు. మరి చాలా టేస్టీగా ఉంటుంది, మరి చాలా యమ్మీగా ఉంటుంది. నేను తాగేస్తాను, మరి తాగి చూపించాను కదా మీకు. అబ్బా అబ్బా, సూపర్గా ఉందండి. చల్లగా ఉంది, చిల్డ్గా. ఎందుకంటే మనం లోపల డీప్ ఫ్రిడ్జ్లో పాలు పెట్టుకున్నాను. ఐస్ క్యూబ్స్ కూడా కొన్ని వేసుకున్నాం కాబట్టి చాలా చల్లగా ఉంది. మరి ఒక రెసిపీతో మరి కూర్చుని లాగించేస్తాను, తాగేస్తాను. మరి నేను మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.